ఫైనల్గా మీ మోటో అయింది అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సార్ నాకు ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత కేసుల్లో ఇరుక్కొని వచ్చేసిన వాళ్ళు, లక్షలు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు, ఫింగర్ వేసుకొని వచ్చేసిన వాళ్ళు, అన్యాయం అయిపోయిన వాళ్ళు, ఆడోళ్ళు మగోళ్ళు అన్యాయం అయిపోయిన వాళ్ళు దాదాపు ఒక 3,000 మంది నాతో టచ్లో ఉన్నారు ఇప్పుడు. కడప జిల్లా, చిత్తూరు జిల్లాలోనే అన్యాయం అయిపోయిన వాళ్ళు ఫేస్బుక్ ద్వారా కానీ, ఫోన్ల ద్వారా కానీ, మా ఇంటికి వచ్చిపోయే వాళ్ళు కానీ టచ్లో ఉన్నారు. వీళ్ళందరినీ నేను మన రాజకీయ నాయకుల్ని కలిసి, డిపార్ట్మెంట్ని కలిసి నేను ఖచ్చితంగా ఏదో కనీసం కోయేటోళ్ళు భయపడి ఒరే మనం ఇండియా వాళ్ళని కానీ బయట వచ్చిన వాళ్ళని మనం ఏం చేయకూడదు అని అనుకునేటట్టు చేస్తే చాలు సార్. ఓకే, అది చేయాలని నా కోరిక. ఖచ్చితంగా కలుస్తాను, కఫీల్ వ్యవస్థ కోసం పోరాడతాను. వాళ్ళైతే చేయరన్నా. కఫీల్ వ్యవస్థ పోతే 90% పీపుల్ వెరీ హ్యాపీ అన్న. అంటే మనల్ని అడిగేవాడు ఉండడు కదా, మనల్ని అజమాయిషీ చేసేవాడు ఉండడు కదా, వాళ్ళు చేయరు. వాళ్ళు దేనికి తగ్గరు సార్, తగ్గరు. కానీ వాళ్ళ మీద కూడా మన గవర్నమెంట్ ప్రెషర్ తీస్తుందని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే బిజినెస్ పరంగా కానీ, ఒక పెట్రోల్ పరంగా కానీ మన గవర్నమెంట్లో వాళ్ళకు కూడా ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, తీసుకోరు. కానీ కఫీల్ వ్యవస్థను తీస్తే చాలా మంచిదని నేను చెప్పినాను. అది 100% జరుగుతుంది. కానీ ఎవరు వాళ్ళు తగ్గరు, వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి ఈగో కదా సార్. నేను కఫీల్ కాకపోతే వీళ్ళ ముందర కుక్కల్లాగా నేను ఉండాలి, వీళ్ళు మనల్ని కుక్కల్లాగా చూస్తారే, ఎవరు ఈ బతకని వచ్చినోడు కోయటోళ్ళు కుక్కల్లాగా చూస్తారని వాడు ఈగో, వాడు ఒప్పుకోడు, గవర్నమెంటే ఒప్పుకోదు. చూస్తాం.